హాయ్, చాలా రోజులైంది. సారీ. కానీ ఈ వచ్చిన 30-40 రోజుల గ్యాప్ మధ్యలో చాలా చాలా ఎక్స్పీరియన్స్ వచ్చినాయి. ఆ ఎక్స్పీరియన్సెస్ ఏంటి అనేది ఇక నుంచి కొంచెం రెగ్యులర్గా మాట్లాడుకుందాం. అందులో మొట్టమొదటి ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మనం వెళ్ళిన చోట మనకి మర్యాద ఇవ్వట్లేదు అనేది ఎప్పుడూ మన బాధ. అంటే మనం ఫీల్ అవుతూ ఉంటాం, అనవసరంగా వెళ్ళాంరా, మనం వెళ్ళినా సరే వాళ్ళు మినిమం మనల్ని దాకట్లేదు, మనం వెళ్ళినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు, మనం వెళ్ళినా సరే చిన్నపాటి మర్యాద కూడా ఇవ్వట్లేదు అని మనం జుట్లు పీకేసుకుంటూ ఉంటాం కదా. నేను అలాగే వెళ్ళి జుట్టు పీక్కున్నా. ఆ వచ్చిన తర్వాత ఆ కోఇన్సిడెన్స్ ఏంటో తెలియదు, కానీ నేను ఒక కొటేషన్ చూశాను. అదేంటంటే, అక్కడికి వెళ్ళి వాళ్ళు మనకి మర్యాద ఇవ్వట్లేదు అని ఏదైతే బాధపడుతూ ఉంటామో అది మన పిచ్చితనం. మనం నిజంగా పెచ్చోళ్ళు. మనం చేసిన తప్పు ఏంటంటే, మర్యాద ఇవ్వలేని చోటుకి వెళ్ళడం. నీకు తెలుస్తుంది కదా, పలానా చోటుకి వెళ్తే మినిమం ఒక చిన్న రెస్పెక్ట్ ఉంటుంది. రెస్పెక్ట్ అంటే మనం వెళ్ళంటనే చేతులు కట్టుకుని, లేదంటే అయ్యగారికి ప్రణామాలు ఇలాంటివి కాదు. ఒక వామ్ వెల్కమ్ ఉంటుంది, ఒక మంచి రిసీవింగ్ ఉంటుంది, లేదంటే ఒక మంచి పలకరింపు ఉంటుంది. సో ఈ కూడా రెస్పెక్టే. ఇలా ఒక చిన్న రెస్పెక్ట్ కూడా పలానా చోటుని దొరకదనేది నీ సిక్స్త్ సెన్స్కి ముందే తెలుస్తుంది. కానీ మనకుండే జీబల్బు ఏంటంటే, మనకి ఆతృత. అయ్యో మనం వెళ్ళకపోతే ఎలా, అర్రే మర్చిపోయి ఉంటాడు మనల్ని పిలవడం, మనం వెళ్ళాలి కదా, మనం వెళ్ళకపోతే ఎలా, అసలు మనోడు కదా అని నువ్వు రాసేసుకుని పూసేసుకుని వెళ్ళడం వల్ల ఆ ప్లేస్లో నీకు మర్యాదని దొరకదు అని తెలిసినా కూడా నువ్వు పరిగెట్టుకుని వెళ్ళడం వల్ల అక్కడ నీకు డ్యామేజ్ జరుగుతుంది. ఆ డ్యామేజ్ వల్ల నాకు తెలిసి ఎవ్వరికీ ఏమీ ఉపయోగం ఉండదు, కానీ నీకు మాత్రం బెనిఫిట్ ఉంటుంది. అదేంటంటే, గుర్తు చేసుకుని బాధపడే బెనిఫిట్. సో ఈ ఈ ఈ థియరీ ఎందుకు చెప్పానంటే, ఈ వచ్చిన చిన్నపాటి గ్యాప్లో నేను కొన్ని కొన్ని చోట్లకి వెళ్ళడం, కొంతమందిని కలవడం, చిన్న చిన్న డిస్కషన్స్ అవి ఉంటాయి కదా. మాకు వెళ్ళినప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనకో స్థాయి లేనప్పుడు, అంటే ఒరే ఈడంటే ఇదిరా అని ఏమీ ప్రూవ్ అవ్వనప్పుడు బయట ఏం జరుగుతుందంటే, ఒక ఒక చిన్న చూపు ఉంటుంది. వెళ్ళినా ఆడ అంటారు మన ఎదురుకుండానే. ఎందుకంటే నువ్వేం పీకలేదు ఇప్పుడు దాకా, సో నువ్వు వాడిని ఏం పీకలేవు. ఆ విషయం వాళ్ళకి తెలుసు రెండు. అందుకని మనల్ని కేర్ చేయరు. కానీ ఇన్నర్గా మన ఫీలింగ్ ఏంటంటే, ఈడు మనకి ఏమన్నా పెట్టాడేంటి, మనల్ని ఏమన్నా పోషించాడేంటి, ఈడేంటి ఇలా అన్నాడు అని మనలో మనకి కసి వచ్చేస్తూ ఉంటుంది. కానీ మనం కూడా ఏం పీకలేమని మనకే తెలుసు. నాకు ఇదంతా చూసిన తర్వాత ఏమర్థమైందంటే, ఓహో, ఏమీ క్రియేట్ చేయకుండా, నువ్వు ఏదీ గెలవకుండా, నువ్వంటే ఏంటో 10 మందికి తెలియకుండా, నువ్వు ప్రతి చోటకి తిరిగేసి నేను తోపు, నేను తురుము కదా, నాకు ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ఆడికి ఎందుకు రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఆడు పెద్ద మోసగాడు కదా, ఆడందరిదే దొబ్బేసి బిల్డింగ్లు కట్టాడు కదా, ఆడందరిదే దొబ్బేసి కారులో తిరుగుతున్నాడు కదా, ఆడు దొంగనా కొడుకు కదా, ఆడికి ఇచ్చిన రెస్పెక్ట్లో 1% కూడా ఎందుకు ఇవ్వట్లేదు, నా దగ్గర ఏం లేదనా, ఏమీ లేకపోయినా సరే నేను ఎవరి దగ్గర లాక్కోలేదు కదా అనేది నీ థియరీ. కానీ ప్రపంచానికి కావాల్సింది సక్సెస్. ఏదో ఒకటి క్రియేట్ చేస్తే కానీ ఆడిని బ్యాక్రావు. సో నేను నాకు అర్థమైంది ఏంటంటే, నా రియలైజేషన్ ఏంటంటే, మందిని కలవడం కంటే మనది మనం చూసుకుని, మనది మనం చక్కబెట్టుకుని, మనం చేసే చిన్న చిన్న పనులన్నీ ఒకరోజు ఏకమై ఒక పెద్ద ఆటం బాంబు లాంటి బాంబు పేలి సౌండ్ వస్తుంది చూసావా, అప్పుడు హెడ్ఫోన్స్ పెట్టుకుని ఇళయరాజా గారి పాటలు వినేవాడు కూడా టక్కమని తీసి చూస్తాడు. అమ్మని అమ్మరే ఏంటిడు మొన్నటిదాకా మన ఎదురుకుండా తిరిగాడు, ఇప్పుడు ఎవరిని కలవలేదు, అసలు ఎక్కడ కనిపించలేదు, ఈ అమ్మ ఏ అప్పులో చేసి పారిపోయాడు అనుకున్నాం, ఆడా ఇచ్చేసింది అని చెప్పి సినిమాటిక్గా ఎంతైతే ఎక్స్ప్రెషన్ వస్తుందో ఆ లెవెల్లో ఆశ్చర్యపోవాలి. అలా ఆశ్చర్యపోవాలంటే మనం ఎక్కడికి వెళ్ళకూడదు. ఎందుకంటే మనం ఏమీ చేయకుండా, మనకంటూ ఏ చిన్న గుర్తింపు లేకుండా మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనకి మర్యాద దొరకదు. నా వరకు డబ్బు ఎంత పవర్ఫుల్లో దానికి మించి మర్యాద పవర్ఫుల్. కానీ ఆ మర్యాదను సంపాదించుకోవడం అంటే ఒక 100 రూపాయలు 200 ఇస్తే రాదు, దాని విలువ కోట్లను దాటేస్తుంది. ఆ కోట్లు ఎప్పుడు దాటుతాయంటే,
ఒరే నువ్వా, ఎవడో అనుకున్నానురా అని చెప్పి నువ్వు చేసిన పనికి అవతలోడు ఆశ్చర్యపోయినప్పుడు, మరి ఏంటి పృథ్వీ ఆడి గురించి ఈడి గురించి కష్టపడ్డం ఎందుకు, మనం చూసుకోవచ్చు కదా, నువ్వే అంటావు కదా, మళ్ళీ ఏంటి కొత్త లాజిక్ అంటావు. బతకడం అందరూ బతికేస్తారు. పొద్దున్నే టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నరు, కుదిరితే ఒక బీరు, లేదంటే ఒక సినిమా, ఇంకా చిరాకు దొబ్బితే ఒక మంచి ట్రిప్. ఇది అందరూ చేస్తారు. కానీ మనకుండే ఇంట్రెస్ట్లోంచి, లేదంటే మనకుండే ఓపికలోంచి, మనకున్న ఈ ఎదవ జీవితంలోంచి ఏదో ఒక చిన్న గెలుపుని పట్టుకుని బయటికి తీసుకురాలేమా? సో అదే నేను ఇందాక చెప్పిన ఆటం బాంబు పేలడం లాంటిది. ఒక చిన్న గెలుపు, ఒకటి చిన్నది, బాగా చిన్నది, పెద్ద పెద్ద ఏం అక్కల, ఆటోమేటిక్గా అన్ని కళ్ళు చూస్తాయి, కంపల్సరీ చూస్తాయి. అలా చూడాలంటే మర్యాద ఎక్కడైతే ఉండదో అక్కడికి వెళ్ళడం 99.9% కాదు, 100% తగ్గించేసుకుని నీ గూట్లో నువ్వు ఉండి, నువ్వు తెచ్చుకున్న ఆ చిన్నపాటి పొట్టలో నువ్వే తిని నీ కడుపు నింపుకొని నీకు కావాల్సిన దాని గురించి కొన్ని రోజులు సుప్తావస్థలో ఉండు. సుప్తావస్థ అంటే ఒక విత్తనం అంట, మనం పొరపాటున ఇప్పుడు ఫుల్ సమ్మర్ ఉంది, ఏదో కొన్ని విత్తనాలు తీసి మన గోడవతలు కట్టేసాం అనుకో, అది ఆ సమ్మర్లో మొలవదు. సమ్మర్ తర్వాత ఋతుపవనాలు వచ్చి 1-2 వర్షాలు పడి వాతావరణం చల్లబడిన తర్వాత, నేల మొత్తం సర్దుకున్న తర్వాత, గుల్లబడిన తర్వాత, నేలలో ఎప్పుడైతే పురుగు పుట్ర ఎక్కువగా పుడుతూ ఉంటుందో అప్పుడు విత్తనం వాతావరణం మొత్తం కరెక్ట్గా ఉందని దానికి అది అబ్జర్వ్ చేసుకుని మొలకెత్తడం మొదలు పెడుతుందంట. ఆ వేసారు కదా విత్తనాలు, కింద మట్టి ఉంది కదా, పైన ఆకాశం ఉంది కదా, అంతా సరిగ్గానే ఉంది కదా అని మొలక మొలిచిందనుకో చేస్తుంది. ఎందుకంటే వేసవకాలంలో బగ్గుమనే ఎండలు తప్ప బ్రతికే అవకాశాలు ఉండవు, దానికి తెలుసు. అందుకని అంత వేడిలో మట్టి ఎలా అంటే సల కాగిపోతున్న అలాంటి మట్టిలో కూడా విత్తనం మాగిపోయి మగ్గిపోయి తనలో ఉండే కొద్దిపాటి ప్రాణాన్ని భద్రంగా దాచుకుంటుంది చినుకు పడే వరకు. ఆ చినుకు పడిన తర్వాత ఏం చేస్తుందంటే సప్ప 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 ఆ 2-3 నెలల వర్షాకాలంలో ఎంత కరువు వచ్చినా బ్రతకగలిగే స్థాయికి బలం పుంజుకుని ఇంత ఎదుగుతుందా లేదంటే 5 అడుగులు ఎదుగుతుంది, ఎదిగిపోద్ది. తర్వాత మళ్ళీ శీతాకాలం వస్తుంది. శీతాకాలంలో కూడా అంటే వింటర్ సీజన్లో కూడా పంటకు కానీ లేదంటే కూరగాయ మొక్కలకు కానీ గడ్డి కానీ ఎదుగు ఉండదు. ఎక్కడ ఉండి అక్కడ అలా ఫ్రీజ్ అయిపోతాయి. అంటే ఎదిగే కాలం కాదనమాట, అది అక్కడ సైలెంట్ అయిపోతాయి మళ్ళీ. అలా ఏ కాలానికి ఏ టైంకి ఎలా బిహేవ్ చేయాలో ఆఫ్టర్ ఆల్ ఒక విత్తనానికి తెలుసు. దానికి ప్రాణం ఉందా అంటే మొక్క మొలిచి ఆకులు వచ్చి కాయలు వస్తాయి కాబట్టి ఉందని చెప్పలేము. ఎందుకంటే మాటలు రావని లేదంటే దానికి ఎక్స్ప్రెసివ్ ఇది లేదని చెప్పి దానికి ప్రాణం లేదు అనలేం. కానీ ఒక ఘన పదార్థం లాంటి వస్తువుకే వాతావరణాన్ని పసిగట్టి ఎప్పుడు మొలకెత్తాలో తెలిసినప్పుడు కాళ్ళు చేతులు అన్నీ ఉండి బొర్రుండి మన చుట్టూ ఉన్నోడు ఎదవో తెలిసి బయట ఎంత ఘోరంగా ఉందో తెలిసి అసలు మన దగ్గర ఏముంటే మనం ఇక్కడ కరెక్ట్గా నిలబడతాం అనేది కూడా మనకు తెలిసి మనం ఏమీ చేయలేకపోతున్నాం చూసావా, అంటే కాలానుగుణంగా మనం బ్రతకలేకపోతున్నాం చూసావా, అది ముమ్మాటికి స్వయంకృతాపరాధం. అంటే ఎవడికాడు చేసుకున్న తప్పది. ఇంత టాపిక్ చెప్పడానికి రీజన్ ఏంటంటే చెప్తున్నాను కదా, మర్యాద లేని చోటకి నువ్వు వెళ్ళి నువ్వు తప్పు చేస్తున్నావు, ఇంటికి వచ్చాక జుట్టు పీక్కుంటున్నావు. సో నాకు వచ్చిన ఈ 30-35 డేస్ గ్యాప్లో కొంతమంది కథలు చెప్పడానికి వెళ్ళాను. నా పర్సనల్ వర్క్లు నాకు సంబంధించి ఒక చిన్నది ఉంటే అది చూసుకోవటాలు ఇవి చూసుకున్న చాలామందిని కలుస్తున్నాను కదా. వాళ్ళందరికీ ఏంటంటే నువ్వు ఏమన్నా చెయ్యి కానీ నువ్వు గెలిచి ఉండాలి. నువ్వు గెలవలేనంతసేపు అసలు నువ్వు రోజు 100 మందికి భోజనాలు ఫ్రీగా పెడుతున్నావు, నేను 1000 రూపాయలు సంపాదించుకుంటే 990 రూపాయలు దానం చేసేస్తున్నాను అన్నా సరే, చిచ్చి ఎవడరా నువ్వు పిచ్చినా కూడా ఎవడరా నేను దానం చేయమన్నాడు అంటారు. అలా కాకుండా అడ్డదిడ్డాలుగా తొక్కుకుంటూ వెళ్ళిపోయి సంపాదించేసి ఒక కారు వేసుకుని దిగు, గట్టి సంపాదించాడు మొత్తం అక్కడ మెయిన్ రోడ్ పక్కన 5 ఎకరాలు మామూలుగా క్యాష్ ఉంటుంది, పచ్చాకం క్యాష్ ఉంటుంది, 2-3 కోట్లు వడ్డీలు తిప్పుతాడు.
రామాలయం ఉంది కదా, రామాలయం దగ్గర ఈ కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుని రైట్ తీసుకుని రైట్ తీసుకుని నిదానంగా వెళ్ళిపోతే చివరి ఉంటుంది కదా, అదంతా ఆడిదే. ఇలా చెప్పుకుంటారు. అక్కడ ఏం పని చేస్తుందంటే అడ్డదిడ్డాలుగా సంపాదించాడా నిలువుగా సంపాదించాడా కాదు, అక్కడ ఆడొక సౌండ్ క్రియేట్ చేశాడు. ఆ సౌండ్ అందరూ వింటున్నారు, అందరూ చూస్తున్నారు, కనిపిస్తుంది వాళ్ళకి. అది మాత్రమే నిజం. ఈలోపు ఎవడన్నా వచ్చి ఆడేదో చేశాడని అలాంటి తప్పుడు దారిలో నడుస్తావా నువ్వు అంటే ఈలోపు నీ జీవితం అయిపోద్ది. ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళినోడు, ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళినోడు, ఒకసారి రెంట్ కూడా కట్టడానికి డబ్బులు లేనోడిని అడుగు. డబ్బు ఎంత 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 ఎంతకైనా సరే మనిషిని కిందకి లాగగలదు, ఎంత పైకన్నా తీసుకెళ్ళగలదు. అది పేపర్ అని నువ్వు నేను అనుకుంటున్నావు, కానీ అది పవర్. ఆ పవర్ ఉంటేనే బ్రతకగలుగుతాం. ఒకసారి చెప్పుకున్నావు, నాకు బాగా గుర్తు, డబ్బు లేకపోతే చావు కూడా ప్రశాంతంగా అవ్వట్లేదు ఈ రోజుల్లో. అంటే ఒక మంచోడు చచ్చిపోయాడు అనుకో, ఆడు ఎన్ని మంచి పనులు చేసినా ఆడు చివరాఖరికి ఒక 20 లక్షలు కడితాడు బ్రతుకుతాడురా అంటే ఎవరికాడు వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు వదిలేసారని వాళ్ళు కూడా తిట్టలేం, వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటున్నాయి, వాళ్ళకి బరువు బాధ్యతలు ఉంటాయి. 20 లక్షలు అంటే ఎక్కడ తెస్తాం మనం, ఇంకా భగవంతుడే చూసుకోవాలి అని ఒక చిన్న మాట చెప్పేసి ఎవరికాలు చేతులు దులుపుని వెళ్ళిపోతున్నారు. రీసెంట్గా పావలా శ్యామల గారు అని ఒక కమేడియన్ చనిపోయారు. ఆవిడ ఎన్ని సినిమాల్లో యాక్ట్ చేసిందో పాపం. ఆవిడ జీవితం అలా ఎందుకు అయిపోయిందో తెలియదు. హాస్పిటల్ ట్రీట్మెంట్ లేక, అసలు చూసి వాళ్ళు ఎవ్వరు లేక, వాళ్ళ అమ్మాయికి ఆరోగ్యం బాగోదు, ఆవిడకి ఆరోగ్యం బాగోదు. ఆవిడ లిటరల్గా అనాథలా చచ్చిపోయింది. సో లాస్ట్కి ఆవిడ నాకు ఏమన్నా సాయం చేయండి అని అడుక్కునే వరకు కనీసం ఒకళ్ళు కూడా సాయం చేయలేదు. మరి తెలీదా సినిమాల్లో ఉండే ఒక మనిషి పలానా పలానా కష్టంతో ఉంది అని చెప్పి? పోనీ పెద్ద పెద్ద వాళ్ళకైతే తెలియదు, వాళ్ళతో పాటు నటించిన వాళ్ళు, వాళ్ళతో పాటు కలిసి తిరిగిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా. పలానా శ్యామల గారికి అంట బాగాలేదంట, తలకు 5,000 వేసుకుంటే ఒక 50,000 1,00,000 వస్తే దీనికన్నా ఉంటాయి. 5,000 ఎక్కువ, 5,000 ఇవ్వలేవా? కానీ ఎవరు, ఎందుకంటే ఇక్కడ 5 ఇస్తే ఆడు ఇంకొకటి దగ్గర 5 అప్పు తీసుకోవాల్సి వస్తుంది. సో అవతలోడు చచ్చిపోతున్నా సరే ఈడు అప్పు తీసుకుని కష్టాల్లో పడ్డానికి ఈ రోజుల్లో ఎవడో రెడీగా లేడు. అందుకనే చెప్తున్నాను, మనకి తగని చోట్లకి వెళ్ళి తలపోట్లు తెచ్చుకోవడం కంటే కొద్దిగా మన మీద మనం ఫోకస్ పెట్టుకుని ఒక 4 రూపాయలు వచ్చి పనో, లేదంటే ఫ్యూచర్లో దీంట్లో 4 రూపాయలు వస్తాయి అనే పనో ఏదో ఒకటి చేసుకుంటా మన ఇష్టాల వైపు చిన్న చిన్నగా హ్యాపీగా వెళ్ళిపోతే మనకు రావాల్సింది ఖచ్చితంగా వస్తుంది. సో నాకు ఇంత ఈ ఈ ఈ టాపిక్ ఇంత బాగా మాట్లాడడానికి రీజన్ ఏంటంటే ఆ కొటేషనే. నేను ఎక్కడ చూసాను, నాకు ఎక్కడో ఆటో మీద ఎక్కడో చూశాను నేను. సో మర్యాద లేని చోటుకి వెళ్ళి నువ్వు బాధపడుతున్నావు తప్ప అక్కడ పని కట్టుకుని నీకు మర్యాద ఇవ్వడానికి ఎవడు రెడీగా లేడని సంథింగ్ ఏదో ఉంది. అందుకని దయచేసి ప్రతి ఒక్కళ్ళు మీ మీద ఫోకస్ చేసుకోండి. మనం ఏంటి అనేది మనం క్లారిటీ తెచ్చుకోకుండా అనవసరంగా వాళ్ళకి బడి వీళ్ళకి బడి ఆడవడాలు కరెక్ట్ కాదు. సో వీలైనంత వరకు ఒంటరిగానే ఉండండి. ఒంటరిగా అంటే ఒక్కడని కాదు, చాలాసార్లు చెప్తూ ఉంటాను నేను. సో అవసరం లేదు బయటికి వెళ్ళి బాతాకనీలు చెప్పే అంత అవసరం లేదు. ఎందుకంటే మన బ్యాక్గ్రౌండ్ అంత పెద్దది కాదు, మన దగ్గర అంత స్తోమత లేదు. ఒకవేళ మనం జెన్యూన్గా వెళ్ళి ఒకటి దగ్గర కూర్చొని మాట్లాడదామన్నా సరే అవతల వాళ్ళు మనల్ని జెన్యూన్గా కూర్చున్నాడు అంటలా, ఏదో అవసరం వచ్చి ఉంటాడులే అంటున్నారు. అందుకని అన్నీ మూసుకుని కొంపలో కూర్చుని మన పని మనం చేసుకున్నాం అనుకో, ప్రాణం హాయిగా ఉంటుంది.